ఒక వ్యక్తి ఒక గురువుగారి దగ్గరికి వచ్చి, గురుగారు నేను పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆ గురువుగారిని అడుగుతాడు. ఆ గురువుగారు, బాబు నువ్వు ఇక్కడ కూర్చో, నీకు సమాధానం చెప్తా అంటాడు. ఇంతలోనే తన భార్యను పిలిచి లాంతరు వెలిగించి తీసుకురా అంటాడు. అదేమో చూస్తే మిట్ట మధ్యాహ్నం సమయం. ఇంత మిట్ట మధ్యాహ్నం సమయంలో లాంతరు ఎందుకు తెప్పిస్తున్నాడని అతనికి అర్థం కాదు. భార్య కూడా చెప్పంగానే మిట్ట మధ్యాహ్నం సమయం కదా, నువ్వేనా గుడ్డోడు అని ఏం అడగకుండా లాంతరు వెలిగించి తీసుకొస్తుంది. ఆ గురువుగారు ఆ లాంతరు వెలుగులో ఒక పుస్తకం చదువుకుంటూ ఉంటాడు. మరి కొంతసేపు తర్వాత ఆ గురువుగారు తన భార్యను పిలిచి 2 గ్లాసులు పాలు తీసుకురా, ఆ పాలల్లో కొద్దిగా చక్కెర ఎక్కువ వేసి తీసుకురా అని చెప్పి తన భార్యతో అంటాడు. ఆ భార్య ఆ పాల గ్లాసుల్లో చక్కెరకు బదులు ఉప్పేసి తీసుకొస్తుంది. ఒక గ్లాస్ అబ్బాయికి ఇస్తుంది, ఒక గ్లాస్ ఏమో తన భర్తకి ఇస్తుంది. ఆ పాలు ఆ అబ్బాయి తాగంగానే థూ అని ఊసేస్తాడు. ఆ గురువుగారు ఏమో గడగడ ఆ పాలు తాగేస్తాడు. అప్పుడు ఆ అబ్బాయికి అర్థం కాదు, వీళ్ళిద్దరైనా పిచ్చోళ్ళ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని ఆ అబ్బాయికి అర్థం కాదు. అప్పుడు ఆ గురువుగారు, బాబు నువ్వు ఇక్కడ కూర్చొని నీకు సమాధానం చెప్తా అని, నేను ఫస్ట్ మా భార్యని లాంతర్ తెమ్మన్నప్పుడు ఇది మిట్ట మధ్యాహ్నం కదా, నీకైనా గుడ్డ అని చెప్పి నా భార్య అడగలేదు, నేను చెప్పంగానే తెచ్చింది. అదేవిధంగా నా భార్యకి పాల గ్లాసులో చక్కెర వేసుకొని తీసుకురమ్మన్నప్పుడు తను ఉప్పేసి తీసుకొచ్చింది, అయినా కూడా నేను గడగడ తాగేశాను. పాలలో ఉప్పు ఎందుకు వేసావు, నువ్వేమైనా గుడ్డిదాను అని నేను ఆమె తిట్టలేదు. లాంతర్ విషయంలో ఆమె ఎలా సర్దుకుపోయిందో అదేవిధంగా పాల విషయంలో నేను ఏ విధంగా సర్దుకుపోయానో ఈ విధంగా నువ్వు చేసే శక్తి నీలో ఉంటే నువ్వు పెళ్లి చేసుకో అంటాడు. కాపురం నిలబడాలంటే ఒకరొకరు సర్దుకోవాలి. ఒకరి తప్పులు ఒకరు ఎంచుకుంటూ పోతే ఒక్క నిమిషం కూడా కాపురం నిలబడదు.